హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖైరునిసాస్ కిచెన్. ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను నా స్టైల్లో. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఇంకా మొదలు పెడదాం. మనం ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను, మళ్ళీ టమాటాలు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, 2 టమాటాలు పచ్చిమిరపకాయలు, పెరుగు ఒక 300 గ్రాములు తీసుకున్నాను, చికెన్ ఒక పెద్ద చికెన్ తీసుకున్నాను 1.5 kg, ఈ ఉల్లిపాయలు ఒక గడ్డ తీసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని అన్నిటినీ మ్యారినేట్ చేద్దాము. ఇప్పుడు మ్యారినేట్ చేయటం ఎలాగో చూడండి. ఇప్పుడు మనం దీంట్లో కర్డ్ వేసుకున్నాము. దీన్ని మ్యారినేట్ చేసి మనం 2 hours 1 hour ఉంచుకున్నాము. టైం ఉంటే 2 hours, టైం లేకుంటే 1 hour కనీసం. ఇప్పుడు మనం దీంట్లో పచ్చిమిర్చి వేసుకున్నాము. పచ్చిమిర్చి మీరు కొంచెం ఎక్కువ కావాలంటే వేసుకోండి. మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, తినలేరు, అందుకోసం కొంచెం తక్కువ వేస్తున్నాను. టమాటా 2 మీడియం సైజ్ టమాటాలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. పెద్ద 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను కలుపుకుంటానికి. మళ్ళీ తిరగమాతకి మళ్ళీ వేసుకుంటాం కదా మనం. ఇప్పుడు కారం వేసుకున్నాము. కారం ఒక 4 టీ స్పూన్లు వేసుకున్నాము. కొంచెం ఒక 1/2 టీ స్పూను పసుపు వేసుకున్నాము. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకున్నాము. ఇప్పుడు మనం ఉప్పు వేసుకున్నాము. 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాము. ఇది కల్లుప్పు 2 టేబుల్ స్పూన్ చెప్తున్నాను. టేబుల్ సాల్ట్ అయితే చూసి వేసుకోండి. టేబుల్ సాల్ట్ మెత్తగా ఉంటుంది కాబట్టి ఎక్కువ అవుతుంది, అందుకోసం కల్లుప్పు మాత్రం 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇప్పుడు అంతా మిక్స్ చేసి మనం ఇలా మ్యారినేట్ చేసి 1 గంట కోసం పెట్టేద్దాం. ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. 1 గంట, మీకు టైం ఉంటే 2 గంటలు పెట్టుకోండి, బాగుంటుంది. ఎక్కువ పెట్టుకుంటే ఏమీ అవదు, ఎక్కువ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది, బాగా మెత్తగా వస్తాయి ముక్కలు. ఇప్పుడు మనం తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ లో పెడదాం. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పొయ్యి మీద డేక్ష ఎక్కించుకున్నాము. దీంట్లో ఇప్పుడు మనం కుర్మాని తిరగమాత చేద్దాం. ఇప్పుడు మీకు ప్రొసీజర్ అంతా నేను చూపిస్తాను. ఇప్పుడు పొయ్యి హైలో పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ నూనె పోసుకున్నాం. ఒకటిన్నర గ్లాసు పోసుకున్నాను. 1 కాలు బియ్యం వేస్తాను నేను. 1.5 నూనె వేస్తాను. ఇప్పుడు మనం దీంట్లో నూనె తాగేటప్పుడు చెక్క ఒక 15 లవంగాలు, మీరు అంత వద్దనుకుంటే తక్కువ చేసుకోవచ్చు, ఒక 5 యాలకులు ఒక 10. ఇప్పుడు ఇది అన్నీ చటపట్లాడతాయి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను 1/2 kg ఉల్లిపాయలు సన్నగా 1/2 kg ఉల్లిపాయలు తీసుకొని ఒక పెద్ద గడ్డ తీసేసాను. ఇది ఇప్పుడు 400 గ్రాములు ఉందండి, సన్నగా తరుక్కున్నాను. ఇప్పుడు ఈ సాగిన నూనెలో మనం వేసేద్దాం. ఇప్పుడు అందరూ క్రిస్పీగా కావాలనేసి వేయించుకుంటున్నారు, కానీ ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. మేము పాతకాలంలో ముందు మా అమ్మ వాళ్ళు వండేవాళ్ళు కదా, అలాగే నేను చేస్తున్నాను బిర్యానీ. ఇప్పుడు మనం ఉల్లిపాయలంతా దీంట్లోనే మసాలాలోనే వేయించుకుంటే చాలా బాగా కమ్మగా ఉంటుంది.
హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీంట్లో ఉల్లిపాయలు బాగా క్రిస్పీగా అయ్యాయి చూడండి. ఇప్పుడు మనం దీంట్లో ఒక 4 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా వేసుకోవాలంటే 60-40 వేసుకోవాలి. 60 ఏంటంటే అల్లం, 40 చిన్న ఉల్లిపాయలు అలా తీసుకోవాలి రేషియో. ఇప్పుడు 100 గ్రాములు తీసుకున్నారనుకోండి మీరు, ఆ రేషియోగా 60-40 తీసుకోవాలి. చిన్నులపాయలు తక్కువ, అల్లం ఎక్కువ. మనం దీన్ని వేసుకున్నాం. వేసుకున్న తర్వాత బాగా ఎర్రగైన తర్వాత మనం ఇంట్లో కుర్మా వేసుకున్నాం. మనం మ్యారినేషన్ చేసి ఉంచాం కదా, అది వేసుకున్నాం. ఇప్పుడు ఈ కాలం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఉల్లిపాయలు తీసి పెట్టుకుంటున్నారు. మాకు ముందు మా అమ్మ వాళ్ళు చేసే వాళ్ళంతా తీసేవాళ్ళు కాదు. అదే మాకు గ్రేవీలో ఉడికి బాగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మేము పైన చేస్తుంటే మాకేం నచ్చట్లేదు పాత వాళ్ళకి. ఎందుకంటే తీయగా ఉంటా ఉంది, కూరలో ఉడికితేనే దాని టేస్ట్. ఇప్పుడు ఎర్రగైన తర్వాత మనం మళ్ళీ కుర్మా వేసుకున్నాం. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేగింది బాగా. ఇప్పుడు మనం దీంట్లో కుర్మా వేసుకున్నాం. మనం చికెన్ మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకున్నాం. చాలా బరువు ఉంది నాకు. దీక్ష పట్టండి, కొంచెం పట్టుకోండి. కుర్మా మనం 2 గంటలు మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు దీంట్లో ఎక్కువ నీళ్ళు వేయక్కర్లేదు, ఎందుకంటే చికెనే కదా, ఎక్కువ ఉడకడానికి ఏం తీసుకోదు. కానీ అయినా మనం గిన్నె కలిపి కొంచెం వేసుకున్నాం. ఇప్పుడు మనం గిన్నె కడిగి కొంచెం నీళ్ళు వేసుకున్నాం. చాలు, అన్నీ ఉన్నాయి దీంట్లోనే. ఇప్పుడు ఉడకనండి, బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. తర్వాత మనం అన్నం వార్చుకున్నాం. ఈ బాస్మతి బియ్యం నేను 1 కిలో తీసుకున్నాను. తీసుకొని బాగా శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్కి 1.5 కేజీకి 1 కిలో వేసుకున్నాను. అప్పుడు వయసులో ఉన్నోళ్ళు బాగా ముక్కలు తింటారు కాబట్టి ఒక 1/2 కేజీ ఎక్కువ వేసుకుంటే కూడా 1 కిలో బాగుంటుంది. మరి కిలో వేసుకుంటే ముక్కలు ఎక్కువ రావు, పంచుకొని తినాలి, కొంచెం వస్తాయి. ఈ చికెన్ బాగా ఉడికే వరకు అప్పుడు దాకా టైం వేస్ట్ కాకుండా నేను ఎసరు కోసం నీళ్లు పెట్టుకున్నాను. ఈ ఎసరు నీళ్లలో నేను 1 గుప్పెడు కల్లుప్పు వేసుకుంటున్నాను. ఇది కాగుతుంది, మళ్ళీ ఇది ఉడికిన తర్వాత మళ్ళీ చూద్దాం. వచ్చి ఒక అర చిప్ప పచ్చి కొబ్బరి చిప్ప తీసుకున్నాను. తీసుకొని దాని పాలు తీసుకున్నాను. ఎలాగంటే ఇలా మిక్సీలో రుబ్బి ఇలాగా దీని డస్ట్ ఇలా తీసుకున్నాను, జల్లించుకున్నాను. మీరు ఇది ఫుల్లీ ఆప్షనల్, మీకు వేసుకోవాలంటే వేసుకోండి, లేదు, ఫుల్లీ ఆప్షనల్ ఇది. ఇప్పుడు ఎందుకు వేసుకున్నానంటే నేను ముందే వేసుకుంటే అడుగు అంటుతుంది, అందుకోసం ఇంకా ఉడికిన తర్వాత ఇంకొక 10 నిమిషాలు ఉడుకుతుంది. దాని తర్వాత మనం బియ్యం వార్చుకున్నాం. ఇప్పుడు నేను ఒక 2 నిమ్మకాయలు నీళ్లు తీసి పెట్టుకున్నాను, నిమ్మరసం తీసి పెట్టుకున్నాను. ఇది కూడా పనికి వస్తుంది. ఇప్పుడు కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి కూడా మనం దమ్ అయ్యేటప్పుడు ముందు వేసుకోవాలి. మీకు చూపిస్తాను అంతా నేను. ఈ బియ్యం ఉడికిన తర్వాత మనం వార్చుకుందాం. నేను చూపిస్తాను ఎలా వార్చుకోవాలో, పచ్చిగా చూపిస్తాను. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ చికెన్ ఒక సైడ్ ఉడుకుతుంది, అన్నం ఒక సైడ్ ఉడుకుతుంది. చూడండి, ఇంకా అయిపోయింది. బియ్యం తిని చూస్తే 75% ఉడికిపోయి ఉంటుంది, ఒక్క 25% ఉంటుంది. ఇప్పుడు వాటర్ వేసుకుంటాను దీన్ని నేను. ఈ నీళ్లు ఇలా ఉంటే పర్వాలేదు, ఇలాగే ఉండండి, ఇలాగే గ్రేవీగా ఉండండి. ఇప్పుడు మనం ఈ అన్నంని నేను వార్చుకుంటాను. ఇప్పుడు ఫ్రెండ్స్ అన్నం వంచుకున్నాను, చూడండి, అన్నం వంచుకున్నాను. ఇప్పుడు మనం దీంట్లో చికెన్ వేద్దాం. మీరు కావాలంటే లేయర్స్ పెట్టుకోవచ్చు,
హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ చికెన్ని, ఈ కుర్మాని, చికెన్ కుర్మాని ఇప్పుడు ఇలా వేసుకున్నాము లేయర్స్గా. తర్వాత దమ్ అయిన తర్వాత మనం తీసుకోవచ్చు కలిపి. అప్పుడు దాకా మనం ఇలా వేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో సగం అన్నం తీసి పెట్టాము కదా మనం, ఇప్పుడు మనం వేసేద్దాం. మిగిలిన చికెన్ గ్రేవీ వేసేద్దాము. గరం అయిన తర్వాత మనం కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ సైడు పెనం పెట్టుకున్నాను చూడండి. ఈ సైడు పెనం పెట్టుకున్నాను వేడికి. ఈ లావు పెనం మీద ఈ అన్నం పెట్టుకుంటాను నేను. ఇప్పుడు దీన్ని మనం దమ్ చేద్దాము ఇలాగా పెట్టేసి. ఇప్పుడు దీని మీద మనం గంజి తీసుకున్నాం కదా, ఈ గంజి వేడిగా ఉంటుంది. మీకు నిప్పుల మీద చేస్తే ఇవన్నీ గోల ఉండదు. నిప్పులు ఉంటాయి కాబట్టి నిప్పులు వేసుకోవచ్చు అంతే. దీంట్లో నేను బరువుకి ఒక రాయి వేస్తున్నాను ఈ గంజిలో. ఇప్పుడు దమ్ అయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. కాసేపు పెనము హై మీద పెట్టుకొని ఒక 2 నిమిషాల తర్వాత సిమ్ మీద పెట్టుకోండి. ఇప్పుడు ఈ అన్నం దమ్ అయింది చూడండి. ఇప్పుడు నేను మీకు అన్నం పొడి పొడిగా ఇలాగ సైడ్ నుంచి తీసి చూపిస్తాను. ఇలాగా సైడ్ నుంచి కలుపుకోవాలి. చిన్నగా కలుపుకుంటే ఇప్పుడు చికెన్ బిర్యానీ రెడీగా ఉంది. ఎమ్మీగా ఉంది. నేను తిని మీకు చూపిస్తాను ఎలా ఉందో. టేస్ట్ ముక్క కూడా బాగా మెత్తగా ఉడికింది. చాలా బాగుంది. ఎమ్మీగా చేసుకుని తినండి, నచ్చుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖైరునిసాస్ కిచెన్.